హలో మై డియర్ లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ భాను శ్రీనివాస్. ఈ రోజు వచ్చేసి మేము మంచిగా వాటర్ యాక్టివిటీస్ కి అయితే వెళ్ళబోతున్నాము. చక్కగా రెడీ అయ్యి మాకు చెప్పిన స్టాప్ దగ్గర అయితే వెయిట్ చేయడానికి వచ్చేసామన్నమాట. ఇదే పంజాబీ ధాబా అన్నమాట. సో ఇక్కడే మమ్మల్ని వెయిట్ చేయమని చెప్పారు. ఇక్కడే కూర్చొని ఇంకా సరే ఖాళీ కూర్చోవడం ఎందుకని ఒక టీ అయితే ఆర్డర్ చెప్పుకున్నాము. అందులోకి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కనుక స్కూబా డైవింగ్ లేదు అని బాగా బీచ్ దగ్గర చెప్తే అస్సలు నమ్మొద్దు. స్కూబా డైవింగ్ ఉంది, బట్ కానీ ఇక్కడ లేదు. బాగా బీచ్లో మనకి వాటర్ క్లియర్గా లేవట. సో అందుకనే ఇంకా లాస్ట్లో నేను ఇంకొక అప్డేటెడ్ వర్షన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వీడియో లాస్ట్లో ఇస్తాను, అది అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ప్రస్తుతానికైతే మేము బస్ కోసం వెయిట్ చేస్తూ ఇలా కూర్చొని టీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. యాక్చువల్లీ నేను అసలు టీ తాగను, అట్లాంటిది నాకు ఆ రోజు ఎందుకో వేడివేడిగా తాగాలనిపించి ఆర్డర్ చేస్తాను. నిజంగా ఎందుకు ఆర్డర్ చేశానా అని అనిపించింది. చాలా 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 వరస్ట్గా ఉంది. అసలు ఇట్లాంటి టీ ఉంటుందని కూడా నేను అనుకోలేదు. అసలు దీన్ని టీ అంటారా లేదంటే డికాషన్ అంటారా లేదంటే ఏమంటారా అనేది నాకైతే అస్సలు తెలియలేదు. చాలా బ్యాడ్గా ఉంది టీ అయితే. ఇంకా ఆలోగా మా బస్సు అయితే వచ్చేసింది. ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. మాతో పాటు ఇంకా చాలా మంది ఉంటారనమాట. సో ఒక్కొక్కరిని ఎక్కించుకుంటూ వెళ్తున్నాము. చూడండి, నేను నాకు కనిపించిన గ్రీనరీ మొత్తం అంతా కూడా చూపిస్తాను. నిజంగా ఎటు చూసిన గ్రీనరీ, ఎటు చూసిన ఎంత బ్యూటిఫుల్ వాతావరణం, కొబ్బరి చెట్లు కానీ ఆ వ్యూ చూస్తుంటే నిజంగా అసలు చాలా బాగుంది. అసలు చాలా లాంగ్ అయిపోయింది ఈ వ్యూ చూపించడం కోసమే. నేను చాలా లాంగ్ వీడియో అయిపోతుంది, బట్ కానీ చూడాలి ఈ ప్లేసెస్ ని, ఖచ్చితంగా చూడబుద్ధి అవుతుంది అనమాట చూస్తుంటే. ఇంకా చూడండి ఎంత గ్రీనరీ ఉందో, అసలు సూపర్ ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఏదో ఒక గనుల్లోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎర్రెర్ర రాళ్ళు వేసుకొని చుట్టుపక్కల ఇదంతా కొండ ప్రాంతం అనుకుంటా. మొత్తం కొండల్లోనే మేమైతే ఫైనల్ గా ఒక కొండ ఎక్కామన్నమాట. మాకు అర్థమవుతుంది, ఒక కొండ పైనగా తీసుకెళ్లారు. ఆ పైకి వెళ్లే కొద్దీ మనకి ఇంకా ఒక ఊరులాగా పెద్ద ప్లేసెస్ కనిపిస్తుంది తప్పించి నాకైతే కొండలాగే అనిపించలేదు. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో. అసలు నాకు ఆశ్చర్యంగా అనిపించిన మ్యాటర్ ఏంటంటే, మనం అంత కొండపైకి ఎక్కింది ఒక బీచ్ కోసం, అంటే ఒక క్లియర్నెస్ ఉన్న వాటర్ కోసం అన్నమాట. దాంట్లో అయితే స్కూబా డైవింగ్ కూడా బాగుంటుంది అన్నట్లు అక్కడ మనకి తీసుకెళ్లారనమాట. సో కొండపైకి ఎక్కితే బీచ్ రావటం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎంత బ్యూటిఫుల్ వ్యూ అనమాట. ఇంకా ఒక దగ్గర అయితే ఆగాము టిఫిన్ కోసము. సరేలే టిఫిన్ చేద్దామని వెళ్తే చూడండి క్యూ ఎంత ఉందో అసలు. అలా చూడండి, ఎల్లో కలర్ వాల్ మీద స్మైల్ యు ఆర్ ఆన్ కెమెరా అంట. ఏదో నుంచొని అలసిపోతాం కదా, ఏదో చిన్న ఫండ్ కోసం రాశారనమాట. వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇంకా మనం అయితే దగ్గరకు వచ్చేసాము. చూస్తున్నారా, చోలే పూరి, మసాలా పావ్, ఇడ్లీ సాంబార్, పోహా, వీటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము. ఏది తీసుకున్నా కానీ టీ కాంప్లిమెంటరీ అంట. సో నేనైతే చోలే పూరి తీసుకున్నాను. మా హస్బెండ్ వచ్చేసి సాంబార్ ఇడ్లీ తీసుకున్నాడు. సో రివ్యూ కూడా చెప్తాను, రివ్యూ కోసం వెయిట్ చేయండి. నిజంగా సూపర్ రివ్యూ అన్నమాట. ఇది మాత్రం ఇది మీరు చూడాల్సిందే, వినాల్సిందే అన్నమాట ఈ రివ్యూని. చూస్తున్నారు కదా, నేను పూరి కోసం ఎట్లాగో నానా తంటాలు పడి కొంచెం ముందే ఇరుక్కొని అలా స్కామ్ చేసేసి ముందుకు వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే పాపం వెనకాల ఎక్కడో ఉన్నాడు. ఇంకా సో ఆ లోపు నేను ఆగలేను. సో తింటున్నా. పూరి కోసం యుద్ధాలే జరిగిపోయాయి అనమాట. సో పూరి రావటం అయిపోతున్నాయి. ఇక్కడ పూరి చాలా టేస్టీగా ఉంది. ఇంకా నెక్స్ట్ సాంబార్ ఇడ్లీ రివ్యూ అయితే అద్భుతం అన్నమాట. సో మా హస్బెండ్ వస్తారు, కొంచెం చూడండి బ్యాక్ సైడే ఉన్నారు, పాపం కష్టపడి తీసుకొని వచ్చారు. సాంబార్ ఇడ్లీ అయితే అబ్బో, అసలు నిజంగా ఇట్లాంటి సాంబార్ తింటా అని నేనైతే నా లైఫ్ లో అనుకోలేదు. అంత అద్భుతంగా, అంత చండాలంగా ఉన్నాయన్నమాట. అంత తీయగున్నాయి. అదేంటో బర్ఫీ అనుకున్నారో లేదంటే ఇడ్లీ సాంబార్ అనుకున్నారో నాకైతే తెలియలేదు. ఇంకా పాపం దాన్ని వదిలేసి ఇంకా నాకు ఇచ్చిన పూరినే ఇద్దరం షేర్ చేసుకున్నాము. చాలా చండాలంగా ఉంది ఇడ్లీ. పూరి మాత్రం చాలా బాగుంది. ఏదో ఒకసారి మళ్ళీ చెప్పు. ఇది
మనకి స్టార్టింగ్ లోనే ఫుడ్ ఇలా ఉంది అని అంటే ఇంకా లంచ్ ఎలా ఉంటుందో. సో టిఫిన్ రివ్యూ అయితే ఇదనమాట ఫైనల్ గా. బట్ కానీ పూరి మాత్రం బాగుంది ఫ్రెండ్స్. చెప్పాలంటే పూరి చాలా బాగుంది. పూరి ఎంత బాగుందో అంత చండాలంగా ఇడ్లీ కూడా ఉంది. ఇంకా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఇంకా వాటర్ యాక్టివిటీస్ కి చాలా తక్కువ టైం ఉంటుందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికీ చాలా టైం అయిపోతుంది. అసలు మేమైతే మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తాము, చాలా టైం ఉందే, మంచిగా ఎంజాయ్ చేపిస్తారని అనుకున్నాము. బట్ కానీ మేము వెళ్ళేటప్పటికే మధ్యాహ్నం అయిపోతుంది. ఇంకా ఏం ఎంజాయ్ చేస్తాము, అసలు ఏమేమి వాటర్ యాక్టివిటీస్ చేపిస్తారో, అసలు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూసేయండి. మనం కట్టిన మనీ కాకుండా మనకి ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా మనీ అయ్యేలాగా, ఇంకొక ఛాన్స్ లేదు తీసుకోవాలి అనేలాగా మనకి ఇక్కడ ఇరికిచ్చారనమాట. ఏంటంటే ఒకటి లాకర్ తీసుకోవాలి, ఇంకా బట్టలు అనేవి చేంజింగ్ అనేది ఇంకా మన ఇష్టము. మనం ఆల్రెడీ డ్రెస్సింగ్ లోనే వచ్చాం కాబట్టి నో ప్రాబ్లం. కావాలనుకున్న వాళ్ళు ఇంకా డ్రెస్ మార్చుకోవచ్చు. ఇంకా ఇక్కడ స్పెట్స్ ఇవన్నీ కూడా ఓకే. బట్ కానీ అన్నిటికంటే నాకు అనిపించింది ఏంటంటే లాకర్ కి 200 అంట. అంటే బట్టలు పెట్టుకోవడానికి లాకర్ కి 200 రూపీస్ ఛార్జ్ చేశారు. సరే ఓకే, ఇంకా అది తప్పదు కదా. సో లాకర్ లో అయితే బట్టలు పెట్టేసేసుకొని ఒక పెయిర్ ఇలా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు మనకి కనిపించే వాల్ లాగా ఉంది కదా, అదే సింధూర్గ్ ఫోర్ట్ అన్నమాట. సో మీరు సింధూర్గ్ ఫోర్ట్ లేదంటే మాల్వాని ఫోర్ట్ అని కొడితే మీకు దాని గురించి డీటెయిల్స్ వస్తుంది. దాని గురించి చెప్పేంత టైం లేదు కాబట్టి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, స్కూబా డైవింగ్ అంటే ఇదనమాట. అసలు ఏమీ లేదు స్కూబా డైవింగ్ అంటే. జస్ట్ అలా తీసుకొచ్చేస్తున్నారు. అవంతా కూడా ఏమి గవర్నమెంట్ సర్టిఫికేట్ అట్లా ఏమన్నా చూసుకోవాలనుకుంటా. ఎవరైనా ఈసారి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గవర్నమెంట్ సర్టిఫైడ్ అని ఉంటేనే అది చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. వీళ్ళకైతే అసలు ఏమీ తెలీదు. ఏదో జస్ట్ అట్లా ఐస్ అది పెడుతున్నారు, నోట్లో అదేదో పెడుతున్నారు అంతే. అది ఆక్సిజన్ పీల్చుకోవాలంటున్నారు, నోట్తోనే పీల్చుకోవాలంటున్నారు, ముక్కుతో పీల్చుకోవద్దని చెప్తున్నారు అంతే. అసలు నోట్లోకి ముక్కులోకి వాటర్ వెళ్ళిపోతున్నాయి. సో అట్లాంటి టైంలో ఎలా మునుగుతాము? నేను ఇంకా వీడియో కోసము అంత దూరం వెళ్ళి అంత ఖర్చు పెట్టి వెళ్ళాము వీడియో కోసమని ఎంత ఒక్కబట్టి ట్రై చేసినా అసలు ఉండలేకపోయాను. మా హస్బెండ్ అయితే చాలా బెస్ట్, కొంచెం సేపు అన్న ఉన్నారు. తనకి ఇంకా ఆ ముక్కులోకి నోట్లోకి వాటర్ వెళ్ళిపోయి ఆ ఉప్పు నీళ్ళు కదా చాలా ప్రాబ్లం అయింది తర్వాత. సో ఇలాంటి వాటికి అసలు వెళ్ళొద్దు. మేబీ మనం ఉంటాము అంటే ఉంచుతారు కానీ ఉంచడానికి ఛాన్స్ ఏది ఫ్రెండ్స్? అక్కడ ఉండగలగాలి కదా మనం. కాళ్ళు చేతులు కదలనివ్వట్లేదు, జస్ట్ అలా ఉండిపోవాలంతే. అంతేకాని కాళ్ళు చేతులు కదల్చడానికి లేదు, జస్ట్ ముంచడం వరకే. అంతకుమించి ఇంకా ఏం చేయకూడదంట వాటర్ లో. అది నిజంగా చాలా దారుణం. అలా అయితే ఉండకూడదు కదా. మా హస్బెండ్ పక్కన ఉంటే జస్ట్ నేను తన హ్యాండ్ పట్టుకున్నాను, చూస్తున్నారు కదా వీడియోలో. ఆ హ్యాండ్ పట్టుకున్నా గానీ పట్టుకోవద్దు వదిలేండి అంటున్నారు. అసలు అదేంటి? ఇంకా అసలు నాకైతే అసలు నచ్చలేదు. ఇలాగా చాలా బ్యాడ్ గా ఉంది స్కూబా డైవింగ్ అయితే. ఇంకా నెక్స్ట్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో ఒక్కొక్కటి మీకు నేను రివ్యూ చెప్తాను. నేను ఇందాక అన్నాను కదా మా హస్బెండ్ హ్యాండ్ పట్టుకుంటే పట్టుకోలేదు అనేసి. నేను జస్ట్ మునగటానికి కూడా వీలు అవ్వట్లేదు కదా, జస్ట్ ఊరికే వీడియో వస్తుంది కదా, వీడియోలోకైనా జస్ట్ సరదాగా ఉంటదని చెప్పి హ్యాండ్ పట్టుకున్నాను. హ్యాండ్ కూడా పట్టుకొనిట్లేదు అనమాట. సో వదిలేయండి అంటున్నారు, మీరు గమనించి చూడండి. ఇంకా ఎందుకు ఇంకా వీడియోను లేదు. ఒక విషయం చెప్పాలంటే అంతమంది మాతో పాటు స్కూబా డైవింగ్ వచ్చారు కదా, మా ఇద్దరు వీడియోస్ మాత్రమే ఉన్నాయి. మిగతా వాళ్ళవి కనీసం ఏదో
ఒక బ్లర్ గాను ఎలాగో వీడియోస్ అయినా మాకు వచ్చాయి. మిగతా వాళ్ళకైతే అసలు పాపం వీడియోస్ కూడా ఏమీ రాలేదు. వీడియోస్ లేవు, పోయినాయి అని చెప్పారు. తర్వాత ఇస్తాము అని చెప్పారు. తర్వాత ఇస్తామన్నారు. ఇంకా అంతే, దాని గురించి అయిపోయింది అనమాట. ఇంకా వాళ్ళకైతే మనీ వచ్చాయి. ఇంకా మన నుంచి వాళ్ళకి వెళ్లాల్సింది ఏమీ లేదు. ఇంకా మనతో వాళ్ళకి పని ఏముంది అన్నట్లుగా లైట్ తీసేసుకున్నారు. నవ్వుకోండి, ఎదగొడుతున్నారుగా. ఊదడం కాదు. చూసావా, రెండే అన్నా నువ్వు మంచోడు అన్న, చాలా చెప్పించావు. అడుగు కదా పడ్డారు కదా, డాల్ఫిన్స్ అన్నారు, అయ్యా అరే కాళ్ళకి మనకు ఈలేదు. సముద్ర గర్భం చాలా చండాలండి, వెరీ బ్యాడ్, అసలు రావద్దు. బ్రో మీ రియాక్షన్ ఏంటి దీని తర్వాత? మీదేంటండి అంకుల్, మీరు చెప్పాలి. ఏం లేదు బ్రో, మీరు చెప్పరా బ్రో? మీరు ఎక్స్పీరియన్స్ చెప్పరా బ్రో? పడతారు బ్రో లోపలండి బ్రో. 10 రూపాయలు కూడా లాసే, ఊరు రావద్దు, ఎడగా చూసుకోవాలి. అవునరా, మొత్తం వైజాగ్ ఏంది అరగంట అక్క. వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోతున్నాయి, పెట్టిన యూజ్ లేదు అసలు. ఎందుకు వెళ్ళటం వేస్ట్ అంటావు? వేస్ట్. 10 రూపాయల కంటే న్యాయం జరిగిందా? హిందీ ప్రజల కోసం హిందీ వాళ్ళందరూ ఏదో చూస్తున్నారు. అనవసరంగా బట్టలు తడిసిపోయినాయి చెప్పురా. నిజంగా అనవసరంగా నా ప్యాంట్ ఒడ్డుగా ఉన్న దగ్గర మునిగితే కొంచెం చీప్ గా ఉంటదని కొంచెం లోపల తీసుకొచ్చి ముంచారు. ఉంచుతున్నారు, ఉంచడానికి, కానీ ఎట్లా ఉంటాం అసలు? ఉండేది ఎట్లా? వాటర్ వెళ్ళిపోతుంది లోపలికి, మొత్తం మంట వచ్చేస్తుంది. సాల్ట్ వాటర్ కదా. నెక్స్ట్ స్కామ్ గురయ్యే వాళ్ళందరూ వచ్చారండి. ఒకసారి వాళ్ళ ముఖ చిత్రాలు లేకండి. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. బకరాలు వచ్చారు, బకరాలు వచ్చారా? అందుకే తెలుగులో చదువుతున్నా. వీడియో ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది, సో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా నేను పార్ట్ 2 లో అప్డేట్ చేస్తాను. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.